బాపట్ల జిల్లా పెద్దవరం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వాక ఏడుకొండల ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నుంచి పసుపు కుంకుమ పడుతుంది. అలా పడటాన్ని శ్రీరామనవమి రోజు స్థానికులు గుర్తించారు. చెట్టు చుట్టూ క్లీన్ చేసినప్పటికీ మంగళవారం మరింతగా కుంకుమ పడటం పెరిగింది. ఇదంతా ఖచ్చితంగా ఏ దేవత మహత్యం అంటున్నారు ఏడుకొండలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందంటూ చెట్టు చుట్టూ ముగ్గులు వేసి పూజలు చేస్తున్నారు స్థానికులు. శ్రీరామనవమి రోజు నుంచి ఈ చెట్టుకి పసుపు కుంకుమ పడుతుంది. శ్రీరామనవమి రోజు ఆదివారం రోజు ఎవరన్నా పిల్లలు జల్లారనుకుని మేము ఇక్కడ వరకు పడింది. ఫస్ట్ రోజు ఇక్కడి నుంచి కడిగేసేసాం అనమాట. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఇక్కడి నుంచి పడింది. అది కూడా మళ్ళీ పిల్లలు ఎవరన్నా రుద్దేరేమో నుంచి కడిగేసేసాం. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి మన చెయ్యికి అందనంత ఎత్తు నుంచి పడుతుంది. అందనంత ఎత్తు నుంచి పడుతుంటే ఇంకేదో దేవుడు మహిమ అనుకుని ఈరోజు పూజా కార్యక్రమాలు అవి నిర్వహిస్తున్నాం. పసుపు కుంకుమ పడింది నన్ను పొద్దుపూట, అది శుభ్రంగా కడిగేసాం. మళ్ళీ 1:30కి మళ్ళీ పడిందండి, అది శుభ్రంగా మా అమ్మాయి కడిగేసిందండి. తర్వాత మళ్ళీ రాత్రి 8:15కి మళ్ళీ పడిందండి, దాన్ని ఆపట్టే ఉంచామండి. తెల్లారి వచ్చిన వాళ్ళంతా తలా కూర్చి ఎత్తుకుపోయారండి. ఉండవరకు చేస్తున్నామండి, పూజలు చేస్తున్నామండి. ఇప్పుడు ఈ పూట భజన కార్యక్రమం మొదలు పెట్టుకున్నామండి. ఈ పూట గణాచారులు వచ్చి ఏదైనా చెబితే కానీ ఏ దేవుడైనా మాకు నిర్ధారణ తెలవదండి అని కూర్చున్నామండి. ఇక్కడ పేరు శివరంకృష్ణ, మాది పెద్దవరం. ఇక్కడ ఆదివారం మార్నింగ్ అంటే శ్రీరామనవమి రోజు నుంచి లైట్గా పసుపు అనేది కనబడుతుంది. అయితే ఏమో చిన్నపిల్లలు చల్లారు అనుకుని సైలెంట్గా ఊరుకున్నాము. అంటే ఇక్కడ వాకిళ్ళు అది ఊరుతారు, అంగన్వాడీ పడేది. అయితే చిన్నపిల్లలు చల్లారని ఊరుకున్నాము. అయిన తర్వాత 3 దాకా ఉన్నారు, 7 వెళ్ళిపోయిన తర్వాత 8 నుంచి పడుతుందని రాత్రి పడుతుందని మళ్ళీ అందరూ వచ్చి చూసి ఈరోజు ఏం కార్యక్రమం చేస్తున్నారు? ఈరోజు ఇక్కడ భజనలు పెడితే అమ్మవారు ఎవరు వచ్చి తీయండి అని తెలిసిద్దని భజన కార్యక్రమం.